Hi everyone, welcome back to C Programming with Swati. Previous class మనం క్యారెక్టర్ సెట్ అండ్ టోకెన్స్ ఇన్ C గురించి నేర్చుకున్నాం. టుడే మనం C ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన త్రీ టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్. బట్ ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్. హియర్ int x ఈక్వల్ టు 20 అని ఉంది. సో int అంటే ఏంటి, x అంటే ఏంటి, 20 అంటే ఏంటి, ఇదంటే ఏంటి తెలియాలంటే ఫస్ట్ మనం కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ వార్డ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ వార్డ్. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ని వార్డ్ అని అంటాం. వార్డ్స్ అనేవి టూ టైప్స్, ప్రీ డిఫైన్డ్ వార్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ వార్డ్. ప్రీ డిఫైన్డ్ వార్డ్స్ అంటే ఏంటి అంటే రిజర్వ్ వార్డ్స్. ఓకే, రిజర్వ్ వార్డ్స్ అంటే ఏంటి అంటే కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని కీవర్డ్స్ని ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని ఎందుకు అంటామంటే దే ఆర్ రిజర్వ్ వర్డ్స్. రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంటి? Combination of characters is called word. Word is two types, predefined words and user defined words. Predefined words are called keywords in C. User defined words are called identifiers in C. Predefined words means reserve words. That means ఆల్రెడీ రిజర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్లో ఒక సీట్ని రిజర్వ్ చేసామనుకో, ఆ సీట్ అనేది ఆ పర్సన్కి మాత్రమే రిజర్వ్ అవుతుంది. అలానే కీవర్డ్స్ అనేవి రిజర్వ్ వర్డ్స్ అనమాట. దే ఆర్ 32 కీవర్డ్స్ ఇన్ సి. ఈ కీవర్డ్స్ 32 కూడా రిజర్వ్డ్ వర్డ్స్. సో ఈ ప్లేస్లో మనం వేరే వాటిని తీసుకొచ్చి పెట్టకూడదు. అలా పెడితే ఏం జరుగుతుందంటే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ కీవర్డ్స్ని వీ కెనాట్ చేంజ్ ద వాల్యూ. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడిఫై చేయకూడదు, చేంజ్ చేయకూడదు. ఫస్ట్ కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. దట్ మీన్స్ రిజర్వ్ వర్డ్స్. రిజర్వ్ వర్డ్స్ మీన్స్ వీ కెనాట్ చేంజ్ ద ప్రీ డిఫైన్డ్ వర్డ్. ఎందుకు చేంజ్ చేయకూడదు అంటే ఆల్రెడీ వాటి డెఫినేషన్ అనేది కంపైలర్కి ఇచ్చేసాం కాబట్టి. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్స్గా కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఇదేంటి కీవర్డ్. ఇంట్ ఈక్వల్ టు 10, ఇదేంటి వేరియబుల్. ఈ వేరియబుల్ నేమ్గా కీవర్డ్ని అనేది యూజ్ చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్, వాటిని మనం వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ లోయర్ కేస్. కీవర్డ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా లోయర్లోనే రాయాలి. ఐఎన్టీ లేదా ఐఎన్టీ ఇలా రాస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. కీవర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా లోయర్ కేస్లోనే ఉండాలి. దేర్ ఆర్ 32 కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ సి. ఆ 32 కీవర్డ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేసాము. ఎలా అంటే డేటా టైప్స్, కంట్రోల్ ఫ్లో అండ్ స్టోరేజ్ క్లాస్. ఈ కీవర్డ్స్ ఏవైతే 32 కీవర్డ్స్ ఉన్నాయో ఇవి మీకు ఎక్కడ ఏ కీవర్డ్ యూజ్ చేయాలి అని తెలిస్తే మీకు సి లాంగ్వేజ్ క్లారిటీగా ఫుల్గా వచ్చినట్లే. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి. డేటా టైప్స్లో ఇవన్నమాట కీవర్డ్స్, కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్, స్టోరేజ్ క్లాస్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేవి రిజర్వ్ వర్డ్స్. ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే నేమ్ గివెన్ టు వేరియబుల్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, యూనిట్స్. వేటికైనా మనం ఒక నేమ్ ఇస్తే వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ అనేది ఉంది, అదేంటి కీవర్డ్. ఎక్స్ అనేది ఉంది, అదేంటి ఐడెంటిఫైయర్. ఇంట్ అనే దాన్ని మనం ఎలా యూజ్ చేసాం, డేటా టైప్గా యూజ్ చేసాం. ఎక్స్ అనేది ఎలా యూజ్ చేసాం, వేరియబుల్గా యూజ్ చేసాం. వేరియబుల్ ఐడెంటిఫైయర్ అనేది నేమ్ గివెన్ టు నేమ్స్ యూజ్డ్ ఫర్ వేరియబుల్స్ కానీ ఆర్ఎల్స్ ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్ ఎక్సెట్రా. ఓకే, లెట్ us discuss identifier. Identifiers are user defined words. Identifiers are nothing but name given to memory location. Memory location means ఇక్కడ x ఉంది. ఎక్స్ ఏ టైపు, డేటా టైపు, ఇంట్ టైప్ అంటే 4 బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా టైప్ అనేది మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఏంటో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వాల్యూ ఎంత, 20 అనేది మన కంప్యూటర్కి అర్థం కాదు. సో ఈ 20ని బైనరీ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటుంది. బైనరీ ఆఫ్ 20 అనేది ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ 0 1 1 1 సంథింగ్. 20కి ఎలా అయితే బైనరీ ఫామ్ ఉంటుందో అది బైనరీ ఫామ్లో స్టోర్ అవుతుంది. బైనరీ ఆఫ్ 20 అని లెటర్స్లో స్టోర్ అవ్వదు, బైనరీ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. దట్ మీన్స్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్. దీన్ని మెమరీ లొకేషన్ అంటాం. ఈ మెమరీ లొకేషన్కి మనం ఇచ్చే నేమ్ ఎక్స్ అని ఈ నేమ్ని ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఐడెంటిఫైయర్ అంటాము.
దట్ మీన్స్ నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, అరేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ ఎక్సెట్రా. ఓకే, ఫర్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ డేటా టైప్, ఇది వేరియబుల్ ఈక్వల్స్ టు 20. ఈ 20 అనే వాల్యూ, ఈ 20 అనే వాల్యూని మనం ఈ ఎక్స్ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకుంటున్నాం. రూల్స్, మనం ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేయాలంటే సమ్ రూల్స్ అనేవి మనం ఫర్ నేమింగ్ ఐడెంటిఫైయర్స్ రూల్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే యూజ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ ఓన్లీ. దట్ మీన్స్ క్యాపిటల్ A to Z ఆర్ స్మాల్ a to Z ఆర్ అండర్ స్కోర్. ఓకే, అండ్ 0 to 9, దట్ మీన్స్ డిజిట్స్. ఇవన్నీ యూజ్ చేయొచ్చు ఐడెంటిఫైయర్ నేమ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ క్యూరియోవర్స్, CURIOVERSE 9 అని యూజ్ చేయొచ్చు, అది కరెక్టే. ఇంట్ అండర్ స్కోర్ క్యూరియోవర్స్ అని యూజ్ చేయొచ్చు, అది కరెక్టే. ఓకేనా, అలానే కానీ ఇంట్ 9 క్యూరియోవర్స్ అని మనం డిక్లేర్ చేయదు. అలా డిక్లేర్ చేస్తే అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎయిదర్ ఆల్ఫాబెట్ అయిన ఉండాలి లేదా అండర్ స్కోర్ అయిన ఉండాలి. నంబర్స్ మాత్రం ఫస్ట్ క్యారెక్టర్గా యూజ్ చేయకూడదు. నంబర్స్ ఆర్ డిజిట్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఫస్ట్ క్యారెక్టర్. అది రూల్ అనమాట. ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలి అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్. సెకండ్ దీన్ని స్పెషల్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్. దట్ మీన్స్ స్పెషల్ సింబల్స్ ఏవైనా అలో లేవు ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప వైట్ స్పేసెస్ కూడా అలో లేవు. ఓకేనా, కెనాట్ బి యూజ్డ్ ఏ కీవర్డ్. ఐడెంటిఫైయర్ నేము కీవర్డ్గా యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం చూసాము ఇంట్ ఇదేంటిది కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది ఐడెంటిఫైయర్గా యూజ్ చేయకూడదు. దిట్ ఈజ్ రాంగ్. ఓకే, వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. Length of identifier is any length, but compiler recognizes only 31 characters of given identifier. ఐడెంటిఫైయర్ నేమ్ లెంగ్త్ అనేది ఎంతైనా ఉండొచ్చు. ఓకే, అన్సాన్ ఎంతైనా ఉండొచ్చు, 100 డిజిట్స్ అయినా ఉండొచ్చు. బట్ ఈ ఐడెంటిఫైయర్ నేమ్ అనేది 100 లెటర్స్ వరకైనా ఉండొచ్చు. బట్ కంపైలర్ మాత్రం ఫస్ట్ 31 క్యారెక్టర్స్ మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. రూల్స్ ఏంటివి? ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ బట్ నాట్ బి డిజిట్. కెనాట్ బి యూజ్డ్ ఏ కీవర్డ్ని యూజ్ చేయకూడదు. వైట్ స్పేసెస్ నాట్ అలౌడ్. కేస్ సెన్సిటివ్. వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ది నేమ్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ. ఇక్కడ ఇదేంటి? వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాం? ఈ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఇదేంటి? మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్లో ఈ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక నేమే వేరియబుల్. ఆ వేరియబుల్ ఎందుకు? మెమరీ లొకేషన్కి ఇస్తున్నాం అన్నమాట. వేరియబుల్ ఈజ్ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ. ఓకే, వేరియబుల్ టేక్స్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, ఒక వేరియబుల్ అనేది 20 చేసుకోవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్స్ 20 వాల్యూ 50గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ఏ టైం 1 వాల్యూ మాత్రమే స్టోర్ చేయకూడదు. ఓకే, స్టోర్ చేసుకోకూడదు. a ఈక్వల్స్ టు 20, 30. దిస్ ఈజ్ రాంగ్. నువ్వు ఈ 30 కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంకొక వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. b ఈక్వల్స్ టు 30. ఇది కరెక్ట్. ఓకే, 2 వాల్యూస్ ఆర్ మోర్ దాన్ 2 వాల్యూస్, మోర్ దాన్ 1 వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోగలము, స్టోర్ చేసుకోలేము. దట్ ఈజ్ రాంగ్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే అరేస్. అది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రాంలో మనం వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైతే వేరియబుల్ వాల్యూ ఉందో అది కాన్స్టెంట్ కాదు. ఓకేనా, ఇట్ ఈజ్ నెసరీ టు డిక్లేర్ ఏ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్. ఒక వేరియబుల్ని నువ్వు యూజ్ చేసే ముందు దాన్ని మస్ట్ అండ్ షుడ్గా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు డిక్లేర్ చేయాలంటే వై? బికాస్ ది కంపైలర్ హ్యాస్ టు రిజర్వ్ స్పేస్ ఫర్ ఇట్. దట్ మీన్స్ ఇక్కడ మనం వేరియబుల్ అనేది ఇంట్ x ఈక్వల్ టు 20 అని ఇచ్చాము. ఈ ఎక్స్ అనే వాల్యూ ఏ టైపు? ఇంటీజర్ టైప్ అని చెప్తున్నాం. ఇంటీజర్ టైప్ అంటే 4 bytes అనేది రిజర్వ్
4 బైట్స్ని తీసుకుంటుంది. ఆ 4 బైట్స్ తీసుకోవడం కోసం ఇక్కడ ఏంటి 4 అని రాసాము. ఇది మనకు అర్థం కావడం కోసం రాసాము. ఓకేనా. ఇలా ఎన్ని బైట్స్ అనేది దానికి రిజర్వ్ చేయాలి అని కంపైలర్కి అర్థం కావడం కోసం మనం డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. ఐ థింక్ నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి అనేసి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.